2012లో సైంట్లో జిఐఎస్ మ్యాపింగ్ గా జాయిన్ అయ్యావు. అక్కడ కొన్ని ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత యాపిల్ మ్యాప్స్ లో వర్క్ చేసావు. యాపిల్ మ్యాప్స్ నుంచి ఆర్ఎంఎస్ ఐటీ అనే కంపెనీకి షిఫ్ట్ అయ్యి యాపిల్ మ్యాప్స్ వెండర్ ఆఫ్ ఆర్ఎంఎస్ సార్. సో యాపిల్ మ్యాప్స్ లోకి జాయిన్ అయ్యి ప్రాజెక్ట్ లీడ్ గా ఉన్నావు ప్రజెంట్, అంతేనా? బట్ ఇక్కడ నీకు ఈ జిఐఎస్ సైడ్ నీకు అంత గ్రోత్ లేదు కాబట్టి నువ్వు ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావు. ఏ కోర్సు బాగుంటుంది అనేది నీ క్వశ్చన్. ఇందులో నీకు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే యుఏఎన్ నెంబర్ రెండు కంపెనీలో రెండు డిఫరెంట్ గా ఉంది. సో ప్రజెంట్ యుఏఎన్ నెంబర్ అనేది డిఫరెంట్ ఇష్యూ. దాన్ని మనం పెద్ద భూతత్వం చూడక్కర్లేదు. నీకు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. నా స్టూడెంట్స్ చాలా మంది నీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఐటీకి వెళ్ళారు. అంటే నీలాంటి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్ళారు కాబట్టి నీ ప్రొఫైల్ మీద నాకు కొద్ది క్లారిటీ ఉంది. సో ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తున్నాను అంటే నువ్వు అసలు ఫేక్ ఎక్స్పీరియన్స్ కానీ అవేం పెట్టక్కర్లేదు. నువ్వు అక్కడ చేసిందే నువ్వు పెట్టుకోవచ్చు. రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి పెట్టుకోవచ్చు అనమాట. ఏం కాదు అది. సో 2016లో కెరీర్ స్టార్ట్ అయింది. ఓకే, యాపిల్ మ్యాప్స్ అంటే ఇక్కడ వేవ్ రాక్ బిల్డింగ్ లో చేసింది నువ్వు. వేవ్ రాక్ ఎసెన్షియల్ లో వర్క్ చేశాను నేను అప్పుడు. యాపిల్ మ్యాప్స్ వాళ్ళు మాకు కనబడుతూ ఉండేవాడు. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు ప్రశాంతంగా ఏమైనా కోర్సెస్ నేర్చుకున్నావు ఇప్పుడు వరకు ఐటీలో? ఏం లేదు సార్ అసలు. అంటే కోడింగ్ సైడ్ కాకుండా నాన్ కోడింగ్ సైడ్ మూవ్ అవుదా అని చెప్పి. సో సైబర్ సెక్యూరిటీ నేర్చుకోండి. కోడింగ్ కూడా తక్కువ ఉంటుంది. నువ్వేమి ఇంకా అసలు మిగతాది ఏం పట్టించుకోకలేదు. సైబర్ సెక్యూరిటీ కరెక్ట్ గా నేర్చుకో. ఒక బ్యాచే కాదు 2 బ్యాచ్లు నేర్చు. అంటే 2 సార్లు ఫీజు కట్టక్కర్లేదు. 2 బాగా వచ్చి నీకు ఆల్రెడీ జాబ్ ఉంది కాబట్టి ప్రతిరోజు 1 అవర్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలని టార్గెట్ పెట్టుకుని ఒక 2 బ్యాచెస్ నేర్చుకుని నీకు జాబ్ వస్తుంది. సో మా టీం నుంచి నీకు హారికాని కాల్ చేసి గైడ్ చేస్తారు. సార్ ఇది క్లౌడ్ అని కొంతమంది అంటున్నారు సార్. ఇది ప్రెజెంట్ బాగా ఉందని క్లౌడ్ రిలేటెడ్ అవి. ప్రజెంట్ కాదు, ఎప్పటి నుంచో బాగుంది. క్లౌడ్ డెవాప్స్ బాగుంది. క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ బాగుంది. క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ నీకు ఎందుకు సజెస్ట్ చేయలేదంటే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ నీకు టఫ్ అవుద్ది. క్లౌడ్ డెవాప్స్ ఎందుకు సజెస్ట్ చేయలేదంటే ఆల్రెడీ చాలా మంది నేర్చుకున్నారు కాబట్టి ఓవర్ కాంపిటీషన్ అవుతుంది. నువ్వు ఇదే 2016లోనో 17లోనో 18లోనో అప్రోచ్ చేయంటే క్లౌడ్ డెవాప్స్ నేర్చుకోమని చెప్పేవాడిని. ఇప్పుడు కూడా నువ్వు కోడింగ్ చేస్తానంటే సైబర్ సెక్యూరిటీ కంటే కూడా క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ సజెస్ట్ చేస్తాను. బట్ నీ కోడింగ్ కూడా తక్కువ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు క్లౌడ్ డేటా ఇంజనీరింగ్కి వెళ్తే టఫ్ అవుతుంది. ఓకేనా? సో నీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతి బుధవారం శనివారం నేను అమీర్పేటలో ఉంటాను. ఆఫ్లైన్ వచ్చి కలవచ్చు. ఆన్లైన్లో మళ్ళీ కూడా జాయిన్ అయ్యి మళ్ళీ మీరు నాతో మాట్లాడవచ్చు. ramana@quality.in నా మెయిల్ ఐడి.